హలో, ఫస్ట్ స్పీకర్ ఈజ్ ద బెస్ట్ స్పీకర్ అన్నారు. నా పాయింట్ మీకు అర్థమై ఉంటుంది. రెండో వర్తమానం వినాలంటే తల కిందులు తపస్సు చేయాలి. అంటే కాళ్ళు పైకి తల కింద పెట్టుకుని అట్లా మంచిది, చాలా సంతోషం. మరి ఫ్యామిలీని గురించిన అద్భుతమైన విషయాలు మీరు నేర్చుకుంటున్నారు. మరి నేను కూడా చాలా విషయాలు మీతో పాటు నేర్చుకోవడానికి ప్రభు కృప చూపినాడు. ప్రభుకే సమస్త మహిమ చెల్లిస్తూ ఉన్నాను. 128వ కీర్తనలో ఏం చెప్పాడంటే, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి ఉండును అంటూ నీ భోజనపు బల్ల చుట్టూ చెప్పండి నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె అందరు. దానికి ఏం టైటిల్ పెట్టుకున్నానంటే, బల్ల కలిగిన వారికి ఉండే దీవెనలు అని పెట్టుకున్నాను నేను. మన ఇంట్లో బల్ల ఉంటే, బల్ల అంటే ఏంటి? రొట్టె పాత్ర కాదు, దేవుని సన్నిధి, ప్రార్థనా జీవితం, వాక్య జీవితం ఏ కుటుంబంలో ఉంటుందో ఆ కుటుంబాలు ఖచ్చితంగా దీవించబడతాయని ప్రభునామంలో నేను తెలియచేస్తున్నాను. చాలా సంతోషం. మన దేవుని యొక్క వాక్యంలో 6వ అధ్యాయం ప్రకటన గ్రంథం మొదటి 5 వచనాలు మనం చదువుకున్నాం. మరలా చదువుకుందాం. ఆ గొర్రె పిల్ల 7 ముద్రలో మొదటి దాన్ని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవుల్లో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను. దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను. అతనికి ఒక కిరీటము ఇయ్యబడెను. ఏమి ఇవ్వబడింది అతనికి? కిరీటం. తల్ల ఉంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, నా మనసుది చెల్లిస్తున్నాం. విదాసుడు పరమేశ్వర్ గారు నిలబెట్టుకుని కుటుంబానికి అవసరమైన సంగతులు బోధించి మా ముందు ఉంచిన సవాళ్ళను బట్టి నీకు స్తోత్రాలు. మరి ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది తల్లులు హన్నా వంటి తల్లులుగా, యోకెబెదు వంటి తల్లులుగా, యూనికే వంటి తల్లులుగా మీరు మలుచుమని ప్రార్థిస్తున్నా. పిల్లలు పెంచే విషయంలో తల్లికి ఎంత బాధ్యత ఉందో తండ్రికి కూడా అంతే బాధ్యత ఉందని నీ వాక్యంలో రాయబడిన సంగతి జ్ఞాపకం చేసుకుని స్తుతిస్తూ మీ దాసునికను బలపరచమని రాత్రి జరగబోయే కూడికను కూడా మీ చేతిలో పెడుతూ యేసుక్రీస్తు నామములో వినయంగా వేడుకొంచున్నాము తండ్రి, ఆమె. ఒక ప్రశ్న, పిల్లలు పెంచే బాధ్యత ఎవరిదే? తల్లులు అన్నవాళ్ళ చేతులు ఎత్తండి. తల్లి అన్నవాళ్ళ చేతులు, తండ్రి అన్నవాళ్ళ చేతులు ఎత్తండి. 2 ఎత్తారు, 3 ఎత్తారు. వాక్యంలో ఏం రాయబడిందో చూద్దాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం చూడండి. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని ఏమన్నాడు? ఎవరికి చెప్పాడు ఇది? అంటే తల్లికి ఎంత బాధ్యత ఉందో తండ్రికి కూడా అంతే బాధ్యత ఉంది. నాకు బాధ్యత లేదనడానికి లేదు. తల్లి బాధ్యత, తండ్రి బాధ్యత సమానంగా ఉంటే పిల్లలు దీవించబడతారు. ఉదయకాల సమయంలో మేము శిఖామణి గారి ఇంటికి వెళ్ళాం భోజనంకి. అయ్యగారు, శిఖామణి గారి ఇంటికి వెళ్తే ఆ బాబు ఎఫెసు మొదలుకొని లవుదికే వరకు టకటక చెప్తుంటే ఆశ్చర్యపోయాను. అంటే ఉగ్గు పాలతో పాటు ఏం వేయాలి? మనం వాక్యాన్ని వేయాలి. ఖచ్చితంగా పిల్లలు ఆస్వాదించబడతారు అని సభాముఖంగా తెలియచేస్తున్నా. మా అమ్మ నన్ను పక్కన పండుకోబెట్టుకుని 23వ కీర్తన చెప్పమనేది. టిఫిన్ పెట్టేది, లేకపోతే ఏం లేదు. ఆదికాండం మొదట 5 వచనాలు చెప్తేనే ఆ రోజు భోజనం. 100వ కీర్తన చెప్తేనే నైట్ డిన్నర్. ఉన్నారు ఇలాంటి తల్లులు. అది రైట్. మన అంశంలోనికి వెళ్తాం. ఈరోజు మనం మరి సంఘం ఎత్తబడిన తర్వాత భూలోకంలో జరిగేటువంటి ఆశ్చర్యకరమైన విషయాలు మనం చూద్దాం. యోహాను భక్తుడు పరవశుడై అన్ని విషయాలు రాస్తూ ఒక సంగతిని రాస్తూ ఉన్నాడు. గొర్రె పిల్ల యేసు ప్రభు 7 ముద్రలు విప్పుతూ ఉన్నాడు. అందులో ఒక సంగతి రాయబడింది. ఏంటంటే, ఒక తెల్లని గుర్రము కనబడెను అన్నాడు. ఈ తెల్లని గుర్రం ఏం చేస్తుంది? ఎక్కడికి వెళ్తున్నాడు? అతని చేతిలో ఏముంది అని మనం చూస్తే ఇందులో చాలా విషయాలు మనం గమనించవచ్చు. చూడండి,
ఈ 4 గుర్రాలు మనకు నేర్పిస్తున్న కొన్ని ముఖ్యమైన విషయాలు. మొదటి గుర్రము తెల్లని గుర్రము. దాని మీద కూర్చున్న వాడి చేతిలో విల్లు ఉంది, కానీ బాణము లేదు. విల్లు ఉంది, బాణము లేదు. తర్వాత అతనికి కిరీటం ఇయ్యబడెను అని ఉంది. ఇక్కడ కిరీటం అనే మాటకి స్టెఫనోస్ అని రాయబడింది. అంటే వాడిపోయేది, నాశనమైపోయేది, పడిపోయేది అని అర్థం. కానీ యేసు ప్రభు కిరీటం 19వ అధ్యాయంలో ఆయన కూడా తెల్లని గుర్రం ఎక్కాడు. అక్కడ డయాడెం అన్నాడు. డయాడెం అంటే అది వాడబారనిది, శాశ్వతమైనది అని అర్థం. గ్లోరియస్, అది మహిమగల కిరీటం. ఈ విషయాలు మనం చూస్తున్నప్పుడు ఎన్నో అద్భుతమైన సంగతులు ఇందులో రాయబడ్డాయి. 2 గుర్రాలు మనం చూస్తున్నాం. ఒకటి తెల్లని గుర్రము, దాని మీద ఉన్నటువంటి కూర్చున్న వ్యక్తి తల మీద కిరీటం, చేతులు విల్లు ఉంది, కానీ అందులో బాణములు లేవు. వీడు యూదుల మధ్య శాంతి ఒప్పందాన్ని చేయడానికి వస్తాడు. ఇప్పుడు యూదులు వారు కూడుకునే స్థలం చాలా రహస్యంగా కొన్ని చోట్ల వాడు కూడుకుంటున్నారు. ఆల్ అక్సా అనేటువంటి మందిరం అక్కడ ఉంది. ఈ ఆల్ అక్సా అనేటువంటి ముస్లిం దేవాలయం ఒకప్పుడు సొలొమోను కట్టిన దేవాలయానికి సమీపంగా ఉంది. ఇది వాళ్ళు ఏమన్నారంటే, మా మహమ్మద్ ప్రవక్త ఎక్కడి నుంచే పరలోకానికి వెళ్ళాడు, ఇది మా పవిత్ర స్థలం అని 3వ పవిత్ర స్థలంగా ముస్లిం సోదరులు దాన్ని భావిస్తారు. ఆల్ అక్సా, దాన్ని ద డోమ్ ఆఫ్ ది రాక్ అని కూడా పిలుస్తాం, అక్కడే ఉంది. అయితే ఈ విషయాలు చూస్తున్నప్పుడు వారు యూదుల్ని రాకుండా అడ్డుకున్నారు ముస్లిం సోదరులు. అలా అడ్డుకోవడం కారణం చేత యుద్ధం బాగా జరుగుతుంది. చిన్న ల్యాండ్ ఇష్యూ, అది పెద్ద ప్రపంచ ఇష్యూ కింద మారింది. ఇప్పుడు వాళ్ళు దేవాలయం కడతామని చెప్తున్నారు, మిమ్మల్ని అందరినీ బయటికి వెళ్ళగొడతామని చెప్తున్నారు. కానీ చాలా ప్రచండ యుద్ధం వారి మధ్య జరుగుతూ ఉంది. శాంతి జరగాల్సిన స్థలంలో, బలులు అర్పించాల్సిన స్థలంలో వారు వచ్చి తిష్ట వేసుకోవడాన్ని యూదులు జీర్ణించుకోలేకపోయారు. ఆ కారణం చేత వారిరువురికి మధ్య భయంకరమైన యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధం ఆపాలంటే అప్పుడు వీడు వస్తాడు. ఎవరు? తెల్లని గుర్రం మీద కూర్చున్నవాడు. వీడు యేసు ప్రభు కాదు. చాలామంది కామెంటరీస్లో ఏమని రాశారు? యేసు ప్రభు రాశారు. కిరీటం స్టెఫనోస్, కానీ యేసు ప్రభు తల మీద డయాడమ్ ఉంది. కనుక వీడు ఖచ్చితంగా వాడు క్రీస్తు కాదు, క్రీస్తు విరోధి. వాడు శాంతి ఒప్పందంతో వస్తాడు. వాడు జయించడానికి బయలు వెళ్ళాడు, కానీ జయించిన వాడు కాదు, జయశాలి అని పేరు పెట్టుకున్నాడు. ఎక్కడున్నారో లేదా వీళ్ళు? ప్రపంచమంతా ఉన్నారు వీళ్ళు. ప్రతిరోజు వాళ్ళకి నాకు ఇప్పుడు ఏదో జరుగుతూనే ఉంటుంది. కనుక వీళ్ళు బయటకు వెళ్ళి యేసు ప్రభువుని ప్రచారం చేస్తూ ఉంటే, ఒకరు టీవీ కార్యక్రమంలో వాక్యం చెప్తున్నప్పుడు ఈ బ్యాచ్ వచ్చారు. అయిపోయింది ఆ ఎపిసోడ్, చూశారు, మొత్తం వచ్చారు. అన్నయ్య ఏంటి నువ్వు ఇలా చెప్పావుంటే, అయ్యా ఇక్కడ జయశాలి అంటే క్రీస్తు విరోధి. ఎవరండి? క్రీస్తు విరోధి అని చెప్పగానే ఎలా అని చెప్పి, విల్లు ఉంది కానీ ఏమి లేవు, బాణాలు లేవు. స్టెఫనోస్ వాడిపోయి కిరీటం, యేసుప్రభు తల మీద అలాంటి కిరీటాలు ఎప్పుడు లేవు. చెప్పినప్పుడు వాళ్ళు సైలెంట్ అయ్యారు. మొదటి ముద్ర మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, క్రీస్తు విరోధి అతి త్వరలో వస్తాడు. ప్రపంచ శాంతి ఒప్పందం జరుగుద్ది. మొదటి 3.5 సంవత్సరాలు బాగుంటుంది. ఆ తర్వాత 3.5 సంవత్సరాలు వాడు పేట్రేగిపోతాడు. యూదులకి అసహ్యమైన దానిని అందులో నిలబెడతాడు. అలా నిలబెట్టినప్పుడు చాలా భయంకరంగా వాడిని ట్రీట్ చేస్తారు యూదులు. ఇప్పటికే వాడు ఎక్కడున్నాడో తెలియదు, కానీ వాడు సిద్ధంగా ఉన్నాడని బైబిల్ పండితులు చెప్తున్నారు. సంఘం ఎత్తబడిన తర్వాత మాత్రమే క్రీస్తు విరోధి వస్తాడు. సంఘం ఉండగా వాడి చర్యలు సాగడానికి వీలు లేదు. ఎక్కడుంది బైబిల్లో? తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయంలో చెప్పాడు. క్రీస్తు విరోధిని ఆపుతుంది దేవుని సంఘం. అందుకని వాడు రావడం లేదు. సంఘం ఎత్తబడిన తర్వాత క్రీస్తు విరోధి వస్తాడు, శాంతి ఒప్పందం చేస్తాడు. అందుకని వీడెవరంటే క్రీస్తు విరోధి అని మనం అర్థం చేసుకోవాలి. రెండవదిగా మనం చూస్తే, రెండవ ముద్ర విప్పగానే అక్కడ మరొక దృశ్యాన్ని మనం చూస్తాం.
ఎర్రనిదైన వేరొక గుర్రము బయలు వెళ్ళనన్నాడు. ఎర్రనిదైన వేరొక గుర్రం. చూడండి, ఇదిగో రెండవ గుర్రం. ఎర్రనిదైన రెండవ గుర్రము బయలు వెళ్ళెను అన్నాడు. ఏమిటి ఈ గుర్రం మనకు నేర్పిస్తున్న పాఠం? ఏం జరగబోతుంది అని మనం గమనిస్తే, వీడు మనుష్యులు చంపడానికి బయలుదేరాడు. హత్య చేసే మనస్తత్వం కలిగిన వాడు అని మనం గమనించాలి. రెండవ ముద్ర విప్పినప్పుడు వెంటనే జరిగేది ఏమిటంటే, భూలోకంలో వీడు సమాధానం లేకుండా చేస్తాడు. అంటే వీడు కూడా ఎవరు అనుచరుడు? యేసు ప్రభు పనేంటి? శాంతిని మీకు వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించను అన్నాడు. కానీ వీడి పనేంటి? మనుష్యుల మధ్య ఏముండదు? శాంతి ఉండదు. ఇప్పటికే కుటుంబాల్లో మనం చూస్తున్నాం, పిల్లలు తల్లిదండ్రులు మాట్లాడుకోరు, భార్య భర్తలు మాట్లాడుకోరు కదా, సంఘంలో ఇద్దరు పెద్దలు మాట్లాడుకోరు, ఇద్దరు సహోదరులు మాట్లాడుకోరు. అంటే మనకు తెలుసు, యువదయ సుంటికేనని ఇద్దరు ఉంటారు. ఎక్కడ చెప్పండి, ఎక్కడున్నారండి? ఫిలిప్పీ పత్రికలో ఉన్నారు. వాళ్ళిద్దరి మధ్య ఏం తగాదా ఉందో తెలియదు, కానీ మరి వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం లేదని అపోస్తలుడైన పౌలు వారిని కలుసుకోమని, సమాధానంతో ఉండమని చెబుతూ ఉన్నాడు. కలిసి ఉండాలని చెప్పాడు పౌలు. కనుక రెండవ గుర్రము, ఎర్రని గుర్రము, దాని మీద వాడు వచ్చి భూలోకంలో ఏం లేకుండా చేస్తాడు? సమాధానం లేకుండా చేస్తాడు. ఇదిగో చూడండి, మొదట చూశారు కదా, ఆడి చేతిలో ఏముంది? విల్లు ఉంది, కానీ ఏమి లేవు, బాణాలు లేవు. తర్వాత తల మీద ఉంది కిరీటం ఉంది. ఇది వాడిపోయేది. ఒలింపిక్ గేమ్స్లో కూడా స్వర్ణం, రజతము ఇలాంటి పథకాలు సాధించినప్పుడు వారికి కూడా కిరీటాలు పెడతారు, ఒలీవ్ ఆకులు చుడతారు. కానీ సాయంకాలం అయ్యేటప్పటికి ఆకులన్నీ కూడా ఏమైపోతాయి? వాడిపోతాయి. అది వాడిపోయే కిరీటాలు అవి. కానీ ప్రభు మనకిచ్చే కిరీటాలు ఉన్నాయే, అవి ఆనంద కిరీటాలు, అతిశయ కిరీటాలు, మహిమాయుక్తమైన కిరీటాలు మనకిస్తాయి. రెండవది, ఎర్రని గుర్రాన్ని మనం చూస్తున్నాం. దాని మీద వచ్చే వారి చేతులు ఏముందో చూడండి, పెద్ద ఖడ్గము వాడి చేతిలో. గుర్తుపెట్టుకోండి, ఎందుకు పిక్చర్ చూపించానంటే మీకు మైండ్లో ఉండిపోవాలి. అది అధ్యాయం చదువుతున్నప్పుడు ఖచ్చితంగా మీకు మనసులోనికి రావాలి. అందుకని వీడు చేసే పని భూమి మీద సమాధానం లేకుండా చేస్తాడు. అది వాడి పని. అది రెండవ గుర్రం. మూడవ ముద్ర విప్పినప్పుడు ఏం జరిగింది అంటే, రమ్ము అని మూడవ జీవి చెప్పుట వింటిని, నల్లని గుర్రము కనబడెను అన్నాడు. గుర్రం రంగు ఏంటి చెప్పండి? నల్లని గుర్రము. దాని మీద ఒకడు త్రాసు పట్టుకుని ఉన్నాడు. త్రాసు ఎందుకు వాడతా చెప్పండి? ఎందుకు వాడతా? ఒకటి తోచడానికి వాడతాము. కోర్టులో న్యాయదేవత చేతిలో కూడా ఏముంటుంది? త్రాసు ఉంటుంది. కళ్ళు గంతలు కట్టి ఉంటాయి. అంటే నీతి న్యాయాలు ఎవరి దగ్గర నివసిస్తాయి చెప్పండి? యేసు ప్రభువులో మాత్రమే నివసిస్తాయి. కనుక ఈ మూడవ గుర్రాన్ని చూస్తున్నప్పుడు నల్లని గుర్రము అని మనం గమనిస్తున్నాం. అయితే ఈ నల్లని గుర్రం మీద ఉన్నటువంటి వాడి చేతిలో త్రాసు పట్టుకొని ఉన్నాడు. వీడేం చేస్తాడంటే, గోధుమలు కానీ, అదేవిధంగా యవలు కానీ, నూనె కానీ, ద్రాక్షరసాన్ని కానీ నియంత్రించేవాడు వీడే. ప్రపంచంలో పేదల ఆహారం ఏది అంటే యవలు అని చెప్పాడు. బార్లీ అనుకుంటారు ఇంగ్లీష్లో. ఈ యవలు పేదల యొక్క ఆహారం. చాలా తక్కువ రేటు ఉంటుంది. మన దేశంలో తక్కువ తింటాం, కానీ యూరోప్ అలాగే ఆఫ్రికన్ దేశాల్లో ఎక్కువగా పేద ప్రజలు ఇది తిని బ్రతుకుతారు. ఇప్పుడు ఏం చేస్తారంటే, అది కూడా లేకుండా ఉండే రోజులు రాబోతున్నాయి. మనకు తెలుసు, రాజుల గ్రంథంలో గమనిస్తాం ఏం జరిగిందో మనకు తెలుసు కదా. చివరికి పావురపు రెట్టను కూడా అమ్మిన రోజులు ఉన్నాయి. అలాంటి రోజులు రాబోతున్నాయి. క్రీస్తు ప్రభు సంఘం ఎత్తబడిన తర్వాత భూమి మీద శ్రమల కాలంలో జరగబోయేటువంటి రోజులవి. అప్పుడు ఏం జరుగుతుందంటే, ఆహార ధరలన్నీ కూడా వాడి చేతిలో ఉన్నాయి. ఇప్పుడు ఉల్లిపాయ రేటు ఘాటుగా ఉంది. మీకు ఎంత ఉంది ఇక్కడ కేజీ? మాకు 80 రూపాయలు ఉంది. కాస్త పంపించండి మీరు. ఉల్లిఘాటు, టమాటాలు రేటు పెరిగిపోయింది. అంటే ఏం చేస్తారంటే, స్టాక్ దాచేసి బయటకు వెళ్ళకుండా చేసి రేటు పెంచిన తర్వాత వదులుతారు. ఆ కుళ్ళిపోయిన పుచ్చిపోయిన మనం తింటాం. అలాగే
ఈ నల్లని గుర్రం మీద వచ్చిన వాడు ఏం చేస్తాడంటే ప్రపంచంలో ఆహార పదార్థాల ధరలన్నీ కూడా వాడే నియంత్రిస్తాడు. ఎక్కడ పడితే అక్కడ దొరకవు, సూపర్ మార్కెట్లు వచ్చాయి, అక్కడ ఇల్లు కొనుక్కో లైన్లో నిలబడి, ఇంకా చాలా ఉన్నాయి, అవి ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు చూడవచ్చు. తర్వాత 4వ గుర్రము మనం చూస్తే ఇది పాండుర వర్ణము కల గుర్రము అన్నాడు, పేల్ కలర్ అన్నాడు. పేల్ కలర్ రక్తహీనతను చూపిస్తుంది. ఇది రక్తహీనత. వాడి పేరు ఏంటంటే మృత్యువు అన్నాడు. ఏం పేరు వాడి పేరు? మృత్యువు. అంటే ఏం చేస్తాడు? ఖడ్గం వలన, కరువు వలన ప్రజలను చంపుతాడు. క్రూర మృగం వలన కూడా చాలామంది చచ్చిపోతాయి. ఒకప్పుడు పుల్లు సింహాలు రోడ్డు మీదకి వచ్చేవా? ఏమండి వచ్చేవా రోడ్డు మీదకి? కానీ ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి? తిరుపతి వెళ్ళండి, రోజుకో సింహం ఉంటుంది, రోజుకో పూలు ఉంటుంది రోడ్డు మీద. క్రూర మృగములు వాటి సంఖ్య పెరుగుద్ది, వాటి వల్ల చాలా దాడి జరుగుతుంది. కనుక ఈ విషయాలు మనం మనసులో పెట్టుకున్నాం. చెప్పండి, 4 గుర్రాల గురించి మనం చూసాం. ఈ 4వ గుర్రం ఏం చేస్తుందంటే భూమి యొక్క 4వ భాగం తన అధికారం ఉపయోగించి అనేక మంది మనుష్యులను చంపేటువంటి లక్షణం కలిగిన వాడు మృత్యువు అన్నాడు. కనుక ఈ 4 విషయాలు గుర్తుపెట్టుకోండి. మొదటి గుర్రము ఏ గుర్రము? తెల్లని గుర్రం. అది ఎవరికి సాదృశ్యము? క్రీస్తు విరోధికి సాదృశ్యం, ఘంటాపదంగా ఒప్పుకోవాల్సిందే. రెండవదిగా మనం చూస్తే రెండవది ఎర్రని గుర్రము. వీడు ఏం చేస్తారంటే సమాధానం లేకుండా చేస్తాడు. తర్వాత వాడి చేతిలో పెద్ద ఖడ్గం ఉంటుంది, శాంతి సమాధానాలు ఉండవు. మూడవది నల్లని గుర్రాన్ని మనం చూచాం. వాడు చేతిలో ఏముంది? కూర్చున్న వాని చేతిలో త్రాసు ఉంది. వాడు ఆహార పదార్థాలను నియంత్రిస్తాడు. తర్వాత 4వ ముద్రను మనం చూచాం. ఆ ముద్ర విప్పబడినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాడు పాండుర వర్ణం, పేల్ కలర్లో ఉన్నటువంటి దాని మీద వస్తాడు. వాడి పేరు మృత్యువు అని రాయబడింది. చెప్పండి, ఏం పేరు? మృత్యువు అని రాయబడింది. కనుక ఈ విషయాలు మనం చూస్తున్నప్పుడు మనం ఎంతో భయంతో వణుకుతో ఉండాలి. ఆ తర్వాత 5వ ముద్ర విప్పినప్పుడు ఒక అద్భుతమైన సంగతి జరిగింది. 5వ ముద్ర ఏంటి అంటే 5వ ముద్ర విప్పినప్పుడు బలిపీఠం అడుగున కొంతమంది హతసాక్షుల యొక్క రక్తము కనబడుతూ ఉంది. వాళ్ళు మాట్లాడుతున్న దృశ్యం అక్కడ ఉంది. వాళ్ళు ఏమన్నారంటే, నాదా సత్యస్వరూపి ఎందాక తీర్పు తీర్చక ఎందు అన్నాడు. హేబేలు మొట్టమొదటి హతసాక్షి. క్రొత్త నిబంధనలో మొదటి హతసాక్షి ఎవరు? చెప్పండి, ఎవరు? స్టెఫను. అంతకంటే ముందు యోహాను. తెలుసు కదా మీకు అందరికీ, రైట్? ఇవన్నీ కూడా తర్వాత విషయాలు, కానీ గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభు కూడా చెప్పాడు, హేబేలు మొదలుకొని బరకీ కుమారుడైన జకరియా వరకు వాళ్ళందరూ కూడా హత్యగావించబడ్డారు. వీళ్ళ రక్తం మరపెడుతుంది. ఏమని? నాదా సత్యస్వరూపి ఎందాక తీర్పు తీర్చక ఇందువు అని మొరపెడతా ఉంది అంటూ వాళ్ళు ఎలాంటి వాళ్ళు చెప్తున్నాడు. తెల్లని వస్త్రము వారిలో ప్రతి వానికి ఇయ్యబడెను. యేసుప్రభు కూడా రక్తం కార్చాడు. యేసుప్రభు రక్తం కార్చినప్పుడు యూదులందరూ ఏమన్నారంటే, వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను పడునుగా కన్నారు. తండ్రి ఆమెను అన్నాడు, అంతే. అందుకని ప్రపంచమంతా చెదిరిపోయారు వాళ్ళు. ఇప్పుడు సమకూర్చబడుతున్నారు. ప్రతి దేశంలో యూదులు ఉన్నారు. మీరు ఎక్కడికి వెళ్ళినా యూదులు లేకుండా లేరు. మణిపూర్ వెళ్ళని యూదులు ఉంటారు, గుంటూరు రండి అక్కడ యూదులు ఉన్నారు. మీరు ఎక్కడికి వెళ్ళినా యూదులు అక్కడున్నటువంటి వారితో మమేకమైపోయి ఆ భాష నేర్చుకుని వారితో కలిసిపోయారన్నమాట. ప్రపంచంలో చాలా చోట్ల అమెరికా వెళ్తే అమెరికా వాళ్ళతో కలిసిపోయారు. మీకు విషయం తెలుసా? ప్రపంచంలో మొత్తం డబ్బంతా కూడా ఎవరి చేతిలో ఉందనుకున్నారు? వరల్డ్ మానిటరింగ్ ఫండ్ అంటారు దాన్ని. ఎవరి చేతిలో ఉందంటే యూదుల చేతిలోనే ఉంది అది. వాళ్ళు ఆపితే మొత్తం ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఆగిపోతాయి. ఇప్పుడు కొన్ని మార్పులు జరుగుతున్నాయి. సరే, ఏదేమైనప్పటికీ కూడా హత్యగావించబడిన వారి రక్తం మొరపెడుతుంది. హేబేలు రక్తం మొదలు పెడుతుంది. ఏమని? కయ్యీనుకు తీర్పు తీర్చమని. స్టెఫను రక్తం మొరపెడుతుంది, రాళ్ళు రువి చంపిన వారికి తీర్పు చేయమని. అప్పుడు వెంటనే ప్రభువు చేసింది ఏంటో తెలుసా? వారికి తెల్లని వస్త్రములు ఇచ్చాడు. తెల్లని వస్త్రాలు అంటే దేనికి సాదృశ్యమో? పరిశుద్ధతకు హోలీ లైఫ్. వారు ప్రభు కొరకు నమ్మకమైన సాక్షులు, నమ్మకమైన ఆరాధన చేసిన వారు, ప్రభు కొరకు నమ్మకంగా జీవించిన వారు.
వారి రక్తం మొరపెడుతుంది ఏమని? వారికి తీర్పు చేయమని. దీని గురించి మనం చూస్తే ఎక్కడ ఏమన్నాడు చూడ, దీని ఆనవాళ్ళు ఎక్కడుందంటే లేవియా కాండం 4:25 చెప్పాడు. ఇది పాప పరిహారార్థ బలికి సాదృశ్యం. యాజకుడు ఏం చేయాలంటే పాప పరిహారార్థ బలి పశు రక్తంలో కొమ్ముల మీద చమరాలి. ఎన్ని కొమ్ములు ఉంటాయి బలిపీఠానికి? 4 కొమ్ములు ఉంటాయి. దాని మీద చమిరినప్పుడు అక్కడ పాపము పరిహరించబడుతుంది. దహన బలిపీఠం మీద మిగతా రక్తశేషాన్ని వేయాలి. ఇదే దృశ్యం యోహాను పరలోకంలో చూస్తున్నాడు. అక్కడ బలిపీఠం మీద బలులేమి లేవు, కానీ అడుగున రక్తాన్ని గమనిస్తున్నాడు. రక్తము పొంగి పొరలుతూ ఉంది. అంటున్నాడు, నాదా సత్యస్వరూపి, ఎందాక తీర్పు తీర్చకుందు అని ఆత్మలు మొరపెట్టిన సందర్భాన్ని మనం వింటున్నాం. ఇది ఎన్నో ముద్ర చెప్పండి? 5వ ముద్ర. 6వ ముద్ర మీరు గమనించండి. 6వ ముద్ర గమనించినప్పుడు 12వ వచనం చూడండి. మత్తయి సువార్తలు 24వ అధ్యాయంలో యేసు ప్రభు చెప్పాడు, నేను వచ్చేటప్పుడు జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము. తర్వాత అన్నాడు, సూర్యుడు చంద్రుడు వారిలో మార్పును గురించి చెప్పాడు. ఏమైందంటే పెద్ద భూకంపం కలుగుద్దని చెప్పాడు. తర్వాత సూర్యుడిలో చంద్రులో మార్పు కలుగుతాయి అన్నాడు. తర్వాత మనం గమనిస్తే మరి చాలా విపత్తులు ఆ దినాన్న మనం చూస్తాం. చూడండి, చరిత్రలో కొన్ని ఆధారాలు మీకు చూపిస్తున్నాను. మొట్టమొదటి లిస్బన్లో అత్యంత ప్రమాదకరమైన భూకంపం 1755లో నమోదైంది. కొన్ని లక్షల మంది చనిపోయారు ఆ భూకంపానికి. కానీ ఇలాంటి భూకంపమే అతి త్వరలో రాబోతుంది. ఎన్నో ముద్ర? 6వ ముద్ర విప్పినప్పుడు. తర్వాత మనం గమనించినప్పుడు పట్టపగలే చీకటి అయిపోద్ది. సూర్యుడు ఏమైపోతాడంటే నలుపు ఆయన. సోలార్ ఎక్లిప్స్ చూసారా మీరు ఎప్పుడైనా? 1780 సంవత్సరంలో చరిత్రలో నమోదైంది. ఆ సమయంలో ఏమైందంటే మొత్తం సూర్యుడు చాలాసేపు కనబడకుండా పోయాడు. కారణం ఏమిటి అంటే యేసుప్రభు ముందుగానే చెప్పాడు, సూర్యుడు ఎలా మారిపోతాడు? నలుపయ్యే రోజు. తర్వాత మనం గమనించే చంద్రుడు తన కాంతినియ్యడు, ఎలా మారిపోతాడో చెప్పాడు. చదువుకుందాం. 12వ వచనం చూడండి. ఆయన 6వ ముద్ర విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగెను, సూర్యుడు కంబళి వలె నలుపాయను, చంద్రబింబమంతా కూడా ఏమైంది? రక్తవర్ణమాయెను. ఇలా గనక జరిగితే ప్రకృతి శక్తులన్నీ కూడా మారిపోతాయి. అత్యంత భయంకరమైన భూకంపం సంభవించే ప్రమాదం ఉంది. భూకంపం సంభవిస్తే సునామీలు వస్తాయి. ఆ కారణం చేత ఎంతో నష్టం మనం గమనిస్తాం ప్రియులారా. కనుక ఇది 6వ ముద్ర. ఎన్ని నేర్పించాను ఇప్పుడు మీకు? 6. మొదటిది ఏమైపోయిందో, తెల్లని గుర్రము. దాని మీద ఎవడు కూర్చున్నాడు? క్రీస్తు విరోధి కూర్చున్నాడు. రెండవది చెప్పండి, నల్లదా తెల్లదా? నల్లని గుర్రం. ఎవరు కూర్చున్నారు దాని మీద? ఎర్రనిది. రెండవది ఎర్రని గుర్రం మీద ఎవరు కూర్చున్నారు? మర్చిపోయారు ఎప్పుడే. ఎర్రని గుర్రం చంపడానికి బయలుదేరాడు. భూమి మీద సమాధానం లేకుండా చేస్తాడు. మూడవది నల్లని గుర్రం. వాడు ప్రపంచంలోని ఆహార పదార్థాల ధరలను నియంత్రిస్తాడు. వాడి చేతిలో ఏముంది? త్రాస్తుంది. 4వ ముద్ర విప్పినప్పుడు పాండురవర్ణ, పేల్ కలర్ అన్నాడు ఇంగ్లీష్లో. పాండురవర్ణము కలిగినటువంటి గుర్రం మనం చూస్తాము. అది ఏం చెప్తుందంటే దాని పేరు మృత్యు అన్నాడు. అది భూలోకంలో ఉన్న 4వ భాగంపై దానికి ఏమివ్వండి? అధికారం ఇవ్వబడింది. అనేక మందిని చంపే ఆ క్రమాన్ని మనం చూస్తాం. 5వ ముద్ర విప్పినప్పుడు బలిపీఠాన్ని మనం చూస్తాం. బలిపీఠం కింద రక్తము ఉలికించబడుతుంది. ఆత్మలు కేకలు వేస్తాయి, నాదా సత్యస్వరూపి, ఎందాక తీర్పు తీర్చక ఉందు అన్నాడు. అయితే 6వ ముద్ర అయిపోయిన తర్వాత 7వ అధ్యాయంలో ముద్ర మనకు కనబడదు. కానీ అక్కడ ప్రభు చేత ముద్రించబడిన వారు, ప్రత్యేకించబడిన వారు ఉన్నారు. వారు ఎవరంటే 1,44,000 మంది అన్నారు. వీళ్ళందరూ ఎవరంటే యూదా గోత్రం నుంచి, అదేవిధంగా రూబేను గోత్రం నుంచి, యోసేపు వంశావళి నుంచి ఇలాగున ప్రత్యేకించబడిన వారు ఉన్నారు. అందులో ఒక గోత్రం మిస్ అయ్యింది. మీకు అందరికీ తెలుసు ఏ గోత్రం అది? దాను గోత్రము మిస్ అయ్యింది. ఎందుకు దాను గోత్రం మిస్ అయ్యింది చెప్పండి? ఎందుకు దాను గోత్రం మిస్ అయ్యింది? దాను గురించి మనం చూస్తే దాను విగ్రహాలతో కలిసిపోయాడు.
న్యాయాధిపతుల గ్రంథంలో దాను ప్రవర్తన చాలా విపరీతంగా మారిపోయింది. ఆ ప్రాంతంలో బలిపీఠానికి అవకాశం లేదు కనుక వారు లోకంతో కలిసిపోయారు. ఇక ప్రభు వారిని ఎన్నిక చేయలేదు, ఆ గోత్రం పక్కకి వెళ్ళిపోయారు. నేనేమనుకుంటానంటే ఈ దాను గోత్రమే బ్రాహ్మణ్స్ రూపంలో మన ఇండియాకి వచ్చారేమో అనుకుంటాను. ఎందుకంటే వారికి ఉన్నంత నాలెడ్జ్ ఎవరికి ఉండదు. బ్రాహ్మణ సోదరులు నాకు చాలామంది స్నేహితులు ఉన్నారు, వాళ్ళు మోస్ట్ ఇంటెలెక్చువల్స్ అండి కదా. వాళ్ళు జర్మనీ నుంచి వచ్చారని చాలామంది చెప్తారు ఆడియన్స్. అయితే ఒక సంగతి మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక గోత్రం మిస్ అయింది. ఆ గోత్రం ఎందుకు మిస్ అయింది అంటే కారణం ఏమిటంటే వారు లోకంతో ఏమైపోయారు, కలిసిపోయారు. ఇప్పుడు మీరు బైబిల్ ఎప్పుడైనా చూసినా పెద్దోడు ఎవరు చెప్పండి, ఎవరు పెద్దోడు? రూబేన్ ఉండాలి. ఇక్కడ ఎవరు ఉన్నారు? మొదటి గోత్రం ఎవరు చెప్పండి, 5వ వచ్చింది చదవండి. యూదా గోత్రం ముందుకు వచ్చింది. ఎందుకని చెప్పండి. అసలు రూబేన్ ఆది కాండంలో మొదటగా కనబడతాడు, నెమ్మదిగా 2వ ప్లేస్లోకి వెళ్ళాడు, తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయాడో మనకు తెలియదు. కానీ ఇక్కడ చూస్తే రూబేన్ ఎన్నో ప్లేస్లో ఉన్నాడు చెప్పండి. ఫస్ట్ ప్లేస్ కాదు, ఎన్ని? యోధా గోత్రం ముద్రించబడ్డారు, తర్వాత గాదు గోత్రం ఉన్నారు, తర్వాత ఇగో చూడండి ఎక్కడున్నాడు రూబేన్ చెప్పండి, సెకండ్ ప్లేస్లోకి వెళ్ళిపోయాడు రూబేన్. యోధా గోత్రం ముందుకు వచ్చింది. ఆర్డర్ కూడా చూడాలి వంశావళి చదువుతున్నప్పుడు. కనుక యోధా గోత్రం అంటే యోధా అనగా స్తుతి అని అర్థం. ప్రత్యక్ష గుడారంలో మొట్టమొదటిగా ఉండే గోత్రము ఏ గోత్రమో? యోధ. తూర్పు వైపు నిలబడాలి. అసలు లేస్తే ఇలా చూస్తే గుడారం కనబడాలన్నమాట, అలా ఉండాలి. స్తుతితో వారు టెక్కెమును పట్టుకుని వారు మందిరంలోకి ప్రవేశించాలి. అది యోధా గోత్రం యొక్క లక్షణం. కనుక ఈ 144,000 మందిలో వీరు ప్రత్యేకించబడిన వారు. వీళ్ళ మీద ఎలాంటి ముద్ర కూడా ఉండదు, దేవుని దాసులను ముద్ర ఉంది. ఏ ముద్ర అది? వారి నొసల మీద దేవుని దాసులను ముద్ర మనం చూస్తాం. వీరు ప్రత్యేకించబడిన వారు. వీరికి ఎలాంటి హాని చేయడానికి మరి అధికారం గురించి విషయాలు 3వ వచనంలో చెప్పాడు. హాని చేయవద్దని ఆజ్ఞ ఇవ్వబడింది. వీరు ప్రత్యేకించబడిన వారు. అయితే వీరు ప్రతి వంశంలో ఆయా భాషలు మాట్లాడే వాళ్ళు వచ్చారు. తెల్లని వస్త్రములు ధరించుకుని ఖర్జూరపు చెట్లు చేత పట్టుకున్నారు. అంటే వారి చేతులు ఏమున్నాయి? ఖర్జూరం. యేసుప్రభు ఊరేగించబడినప్పుడు ఏమున్నాయి? ఖర్జూరం వృక్షాలు ఎందుకు ఉంటాయంటే వారు జయించిన వారు అని జయ సూచన. అది ఏ సూచన? అది విక్టోరియస్ లైఫ్, విజయవంతమైన జీవితం. నీతిమంతులు ఖర్జూర వృక్షం వల్ల ఏం వేస్తారు అంటే నీతిమంతులు పోల్చేటప్పుడు ఖర్జూర వృక్షంతో పోల్చాయి. కారణం ఏంటంటే దాని రూట్ లోపలికంటూ వెళుతుంది, చాలా అడుగు భాగం నుంచి నీటిని సేకరిస్తుంది. కనుక జయించిన వారు వీళ్ళు తమ చేతుల ఖర్జూరపు మట్టలు పట్టుకుని వారు ముందుకెళ్తా ఉంటే ఆ సుందరమైన దృశ్యం గమనించారు. వారు ఎలుగెత్తి మాట్లాడుతున్న మహాశబ్దంతో మా దేవునికి గొర్రె పిల్లకును స్తోత్రము, మా రక్షణకే స్తోత్రము అని మహాశబ్దంతో ఎలుగెత్తి చెబుతూ ఉన్నారు. దేవదూతలు సింహాసనం దగ్గర పెద్దల చుట్టూ వాళ్ళు ఆవరించి ఉన్నారు అని మనం చదువుతా. కనుక మధ్యలో గ్యాప్ ఉంది. 6వ ముద్రకి 7వ ముద్రకి మధ్య ఏముంది? గ్యాప్. ఈ గ్యాప్లో 144,000 మందిని మనం చూచాం. వీరు ప్రత్యేకించబడిన వారు. వీరు ఎలాంటి పాపము చేయని వారు. వీరు ప్రత్యేకమైన జనాంగము అని మనం గమనిస్తాం. వారి చేతిలో ఖర్జూరపు మట్టలు ఉన్నాయి, లేదా ఆ వృక్షాలు చేత పట్టుకుని ఉన్నారు. వారు దేవుని స్తుతించే ఆ స్థితిలో వారు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. గొర్రె పిల్ల ఎదుట వారు నిలవబడ్డారు అని రాయబడింది. ఆ తర్వాత మనం గమనించినప్పుడు 8వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే వీళ్ళు యాక్చువల్గా మహాశ్రమం నుంచి వచ్చినటువంటి వాళ్ళు. వీళ్ళు 144,000 మంది. వీళ్ళు మహాశ్రమం నుండి వచ్చిన తర్వాత అడుగుతారన్నమాట, ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు అని అడిగితే వీళ్ళు మహాశ్రమల నుండి వచ్చిన వారు. యూదుల అన్యులా? ఖచ్చితంగా వీళ్ళు యూదులే, ఖచ్చితంగా యూదులే. యూదులు మాత్రమే వెళ్తారు, అన్యులకు అక్కడ అవకాశము లేదు. కృపాకాలంలోనే రక్షించబడాలి, అంతే. వాళ్ళు చేర్చబడతారు, వారికి దెబ్బ హాని కలగదళ్ళు. వాళ్ళు దేవునికి నమస్కారం చేస్తారు. వారు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రాలు కడుక్కున్నవారు అని చెప్పాడు. తర్వాత 8వ అధ్యాయంలో 7వ ముద్రను మనం చూస్తే, అమ్మో 7వ ముద్ర విప్పినప్పుడు పరలోకం అంతా కూడా నిశ్శబ్దం ఆవరించింది. అంతా సైలెంట్ అయిపోయింది. ఎందుకు సైలెంట్ అయింది?
కారణం ఏమిటంటే రాబోయే తీర్పును ప్రపంచం ఎవడు కూడా తట్టుకోలేడు. పరలోకములంత నిశ్శబ్ద, దూతలు కూడా మాట్లాడలేకపోతున్నారు. పరిశుద్ధుల ప్రార్థనలు ఆ భూపార్తులకు వెళ్ళాయి. తర్వాత నిప్పులు తీసుకున్నాడు దేవుని దూత, భూమి మీద వేశాడు. భూమి మీద వేయగానే ఏం జరిగిందో తెలుసా? 5వ వచనం చదవండి. ఆ దూత ధూపార్తి తీసుకుని బలిపీఠం నిప్పులతో దాన్ని నింపి భూమి మీద పడవేయగా ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపమును. అమ్మో, ఎంత తీవ్రత ఉండొచ్చు! ద ఇంటెన్సిటీ, తీవ్రత గమనించండి. భయంకరమైన తీవ్రత, ఎవరు కూడా తట్టుకోలేదు. ఉరుములు, మెరుపులు, ధ్వనులు, భూకంపము కలిగాయి అని చెప్తున్నాడు. ఇది ఎన్నో ముద్ర? 7వ ముద్ర. 7 బూరలు పట్టుకున్న 7 దూతలు ఊదుటకు సిద్ధపడిరి. ఆ తర్వాత జరగబోయే క్రమాన్ని మనం చూస్తే, ప్రియులారా, ఆలోచన చేయండి. ఆ దినము, ఆ శ్రమల కాలం, అది ఎంత భయంకరమైనదో ఆలోచన చేయండి. ఆ తర్వాత మనం మరొక అంశంలోనికి వెళ్తున్నాం. అదేమిటంటే బూరల తీర్పు. ముందు తీర్పు ఏంటి? 7 ముద్రల తీర్పు. ఇప్పుడుండే తీర్పు 7 బూరల తీర్పు. ఏంటి ఈ బూరలు మనకేం బోధిస్తున్నాయి? సర్వసాధారణంగా మనం గమనిస్తున్నప్పుడు, ఒక రోజున నేను ప్రయాణం చేసి వెళ్తున్నా. చిన్నతనంలో ఇప్పుడు గుర్తుంది. నాకు అతి సమీపంలో ఒక పెద్ద ఉల్క పడింది. అది పడుతున్నప్పుడు నాకు ఎలాగ అనిపించిందంటే యేసుప్రభు రాకడ వచ్చేసిందేమో అనుకున్నాను. ఎందుకనంటే ఎన్ని రంగులు వచ్చినాయో ఆ ఉల్కాపాతంలో. ఆ రాయి కింద పడినప్పుడు నేను చనిపోతున్నాను, యేసుప్రభు దగ్గరికి వెళ్ళిపోతున్నానేమో అని గట్టిగా కేకలేస్తూ, ప్రభువా నీకు స్తోత్రం, మమ్మల్ని తీసుకుంటున్నందుకు వందనాలు అంటున్నాడు. అప్పుడు నాకు అంత ఊహ తెలియదు. దైవజనులు ఆనందరావు గారు ప్రకటన గ్రంథం బోధించి వెళ్ళాడు మా సంఘంలో. అవి ఎందుకు గుర్తుండిపోయిన మైండ్లో. కనుక ఉల్కాపాతాన్ని చూస్తున్నప్పుడు కూడా మనకు భయం కలగాలి. ప్రభు అతి త్వరలో రాబోతున్నాడు. నక్షత్రాలు రాలంటే ఏంటి అర్థం? ఇదే ఉల్కాపాతం. నిజంగా నక్షత్రాలతో భూమి 100 సార్లు కాలిపోద్ది. ఎందుకంటే సూర్యుడు ఒక నక్షత్రం. సూర్యుడు మన సౌర కుటుంబం మరొక నక్షత్రం చుట్టూ తిరుగుతున్నాం మనం. తెలుసా మీకు ఆ విషయం? దాన్ని గ్యాలక్సీస్ అంటారు వాటిని. ఇలాగన మనకు దగ్గరలో ప్రాక్సిమా సెంటావరి అనే నక్షత్రం ఉంది. ఇలాగన ప్రతి దానికి కూడా సౌర వ్యవస్థలో ఒక్కొక్క నక్షత్రం ఇవ్వబడింది. అసలు నక్షత్రమే రాలితే ఏమైపోతాం మనం? యోహానుకు ఆ దినాలు ఇవేం తెలియదు కనుక చక్కగా ఉన్న సంగతులు రాస్తూ ఉన్నాడు, ప్రభు చెప్పిన సంగతులన్నీ కూడా. అందుకని చాలా జాగ్రత్తగా మనం ఈ గ్రంథాన్ని ఆలోచన చేస్తూ ఉన్నా. ఆ తర్వాత 7 బూరల తీర్పును మనం గమనిస్తాం. ఇదిగోండి 7 బూరల తీర్పు. 7 బూరలు, 7 పాత్రలు మనం గమనిస్తున్నప్పుడు మొదటి బోర ఊదగానే ఏం జరిగిందో చదువుకుందాం. 7వ వచనం చూడండి. 7వ వచనం. మొదటి దూత బోర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లను అగ్నియు పుట్టి భూమి పైన పడవేయబడెను అన్నాడు. రక్తము, అందులో మిళితమైన వడగండ్లు, అగ్ని. ఎలాగుంటుంది చెప్పండి? ఏమండి ఎలాగుంటుంది? చైనా దేశంలో ఒక చోట రక్తవర్షం కురిసింది. ఏ వర్షం? రక్తవర్షం. దాన్ని DNA టెస్ట్ చేశారు, ప్రోటీన్స్ ఉన్నాయని గుర్తించారు. ఈ శాంపిల్స్ ఇవన్నీ నిజంగా జరిగినవి కాదు. అంటే ఇలా జరుగుతుంది నెక్స్ట్ ఫ్యూచర్లో అని తెలియచేయడానికి. కోవిడ్ని ఎందుకు పంపించాడు దేవుడు? చెప్పండి అమ్మా, ఎందుకు పంపించాడు కోవిడ్ని? ప్రపంచంలో 2 సార్లు లాక్డౌన్ అయింది. ఒకటి నోవహు జలప్రళయం వచ్చినప్పుడు లాక్డౌన్, 2వ లాక్డౌను మరలా ఇప్పుడు మనమన్న కాలంలో అయింది. అంత అదృష్టవంతులమో మనం. లక్కీ ఫీలోస్ అనకూడదులే ఆ మాట. మనం దేవుడి పిల్లలం కనుక అన్నీ మనమే చూస్తాం. ఇంకా కనుక దేవుడు ఎందుకు పంపించాడంటే, ఒరే కోవిడ్ని చూస్తేనే భయపడిపోతున్నారా, అసలు ఉంది మీకు పండగ. ఈ శ్రమల కాలంలో ఉండే వాళ్ళ పరిస్థితి ఎలాగుంటుందంటే వాళ్ళకు ముందు ఉంది ఇంకా అని చెప్తున్నాడు అన్నమాట. చాలా జాగ్రత్తగా వినాలి. అందుకే ప్రేమతో బ్రతిమలాడి చెప్తున్న ఈ 3వ రోజును కూడా యేసుని నమ్ముకోండి. ఆయన ఓ హుబ్లీ వాసులారా, నామకార్థ భక్తిని విడిచిపెట్టండి. నమ్ముకున్న వాళ్ళు దేవుని కొరకు నమ్మకంగా జీవించండి. ఎందుకు చెప్తున్నావు? ఇదిగో భయంకర తీర్పు ఉంది, సరి చేసుకోండి అని చెప్పడానికి. అందుకని శాంపిల్ చూపించాడు అంతే. క్యాన్సర్ వచ్చిన వాళ్ళు చూడండి ఎలాగుంటారు. ఏమంటే అవయవాలు కోల్పోయి, అసలు ఒక రోజున క్యాన్సర్ హాస్పిటల్ మా అమ్మని తీసుకెళ్ళాను. హైదరాబాద్ వెళ్తే ఒక అతను వచ్చాడు, ఇలాగా టవల్ వేసుకున్నాడు.
టవల్ తీశాడు. ఇది అంతా కూడా ఖాళీ అయిపోయింది. లోపల పళ్ళు నాలుకని కనబడుతున్నాయి ఇందులోంచి. భయంకరమైన దృశ్యం. అడిగాను, ఏమైంది బాబు అని అడిగాను. అడిగితే రాత్రి అంతా కైనీ పెట్టుకున్నాడు పొగ్గలో. అలాగ అలవాటు, నిద్రపోయేటప్పుడు కూడా పెట్టుకుని. ఒకరోజు బ్రష్ చేసుకుంటే బ్రష్ బయటకు వచ్చేసింది. క్యాన్సర్ అన్నారు, ఇంకా లాస్ట్ స్టేజ్లో ఉన్నారు అబ్బాయి అన్నాడు. కరెంటు పెడుతున్నారు, తట్టుకోలేకపోతున్నాడు. అది ముందే జాగ్రత్త పడితే. అసలు ఇలాగ ఉంటేనే రేడియేషన్కి ఎంతమంది అసలు కళ్ళు కూడా సొట్టలు పడిపోయి కనుగుడ్డులు కూడా కరిగిపోయే రోజు రాబోతుంది. అంత భయంకరంగా ఉండబోతుంది. కారణం ఏమిటంటే మానవుడు చేసిన పాప ఫలితం. యేసుప్రభు రక్షకునిగా అంగీకరించకపోవడం, భయంకరమైన స్థితిలోనికి వెళ్ళిపోవడం. ప్రభు మాట్లాడుతున్నాడు ప్రేమస్వరంతో. మొదటి బోరను మనం చూస్తున్నాం. మొదటి బోర ఊదగానే రక్తముతో మిళితమైన వడగండ్లు అగ్ని కురిసెను అని మనం చదువుతున్నాం. మొదటి బోర. అప్పుడు ఏమైంది? చెట్లలో 3వ భాగము కాలిపోయింది, భూమి మీద 3వ భాగము కాలిపోయింది. గుర్తుపెట్టుకోండి, చెట్లలో 3వ భాగం, భూమి మీద 3వ భాగం కాలిపోయాయి. 2వ బోర ఊదినప్పుడు దేని మీద ఉందంటే, చదువుకుందాం. 2వ దూత బోర ఊదినప్పుడు అగ్ని చేత మండుచు ఉన్న పెద్ద కొండ వంటిది ఒక్కటి సముద్రంలో పడవేయబడినందువల్ల సముద్రంలో 3వ భాగం ఏమైపోయింది? రక్తమైపోయింది. ఏంటి సముద్రంలో 3వ భాగం రక్తం అవడం? మనం అనుకుంటాం భూమి మీద జీవులు అనుకుంటాం. అసలు మోస్ట్ యానిమల్స్ అన్నీ కూడా ఇందులో ఉన్నాయి. భూమి మీద కంటే ఎక్కువ సముద్రంలో ఉన్నాయి. మనకు తెలియక అలాగ అనుకుంటాం. మనం ఒక్కొక్క తిమింగలం గురించి చూడండి ఎంత బరువు ఉంటుందో. 1000 టన్నుల బరువు, 100 టన్నుల బరువు. అమ్మో ఎంత బరువో! 100 సంవత్సరాలు బతుకుతున్నాయి కొన్ని తాబేళ్ళు, అడుగుని జీవించే కొన్ని జంతుజాలం. ఇవన్నీ కూడా మనం చూస్తున్నప్పుడు భయం, ఆశ్చర్యం కలుగుతాయి. ఎప్పుడైతే పెద్ద కొండ వంటిది, మేబీ ఆస్ట్రాయిడ్, వి డోంట్ నో, నేను బైబిల్ అలా ఇంటర్ప్రిట్ చేయాలన్న ఉద్దేశం కాదు, అది పడినప్పుడు మొత్తం రక్తమయమైపోయిన నీళ్ళన్నీ కూడా ఇక తాగడానికి కూడా అవకాశం లేదు. తర్వాత సముద్రంలో ప్రాణము జంతువుల్లో 3వ భాగం చచ్చాను, ఓడలలో 3వ భాగం ఏమైంది? నాశనమైంది. వింటున్నారా అమ్మా? అసలు వరల్డ్ ట్రేడింగ్ అంతా కూడా ఫ్లైట్స్, అలాగే కార్గో మాత్రమే కాదు, షిప్ ద్వారా కూడా ఎక్కువగా జరుగుతుంది. నేవీలో ఉన్న వాళ్ళని అడగండి, వాళ్ళు చెప్తారు విషయాలు. 3వ భాగం ఏమైపోయింది? నాశనమైంది. ఎన్నో యుద్ధ విమానాలు మోసుకెళ్తాయి, షిప్పులు వార్ హెడ్స్ను మోసుకెళ్తాయి. ఈ షిప్పులన్నీ కూడా 3వ భాగం నాశనం అయిపోయింది అన్నాడు. 3వ దూత బోర ఊదినప్పుడు దివిటి వలె మండుచున్న పెద్ద నక్షత్రం ఆకాశం నుండి రాలి నదుల 3వ భాగం మీద నీటి బొగ్గల మీదను పడెను. ఆ నక్షత్రమునకు మాచిపత్రి అని పేరు అన్నాడు. ఏమండి, ఇది దివిటి వలె మండుతుందంట ఈ నక్షత్రం. అది పడినప్పుడు నీళ్ళన్నీ కూడా చేదైపోయి మాచిపత్రి అన్నాడు. నీళ్లు చేదైపోతే ఏమైపోతారు? అనేకులు నీళ్ళు లేకపోతే ఏమైపోతారండి? చచ్చిపోతారు. ఎన్ని బోర్లు వేసినా చేదుగానే ఉంటాయి. కారణం ఏంటి? ఇంక రిసోర్సెస్ ఉండవు. వాటర్ ఈజ్ ఎ రెన్యూవబుల్ రిసోర్స్. కానీ అలా కాలేకపోతుంది. ఇప్పుడు అది పాడు చేస్తున్నాం మనమే. ప్లాస్టిక్ ద్వారా చాలా నాశనం చేస్తున్నాం మనం. గవర్నమెంట్ స్ట్రిక్ట్ రూల్ పెట్టింది ప్లాస్టిక్ని వాడొద్దని, కానీ మనం వాడేదంతా కూడా ఏం చెప్పండి? బ్రష్ మొదలుకొని ఆఖరి ఏది పడితే అన్ని ప్లాస్టిక్కే. దాని ద్వారా భూమి పొరలో అది పేరుకుపోయి నీళ్లు లోపలికి వెళ్లకుండా భూగర్భజాలు అడుగంటుకుపోయి కరువు ఏర్పడుతుంది. కనుక దేవుని పిల్లలమైన మనం ఈ ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత కూడా ఎవరి మీద ఉంది? మన మీదే ఉంది. ప్లాస్టిక్కి దూరంగా ఉండాలి అని నేర్చుకుందాం. మనం దేని దూరంగా ఉండాలి? ప్లాస్టిక్కి దూరంగా ఉండాలి అని నేర్చుకుంటున్నాం. కనుక మాచిపత్రి అని పేరు. అలా జరగగానే మనుషులు అనేక మంది ఏమైపోయారు? చనిపోయారు. 4వ దూత బోర ఊదినప్పుడు సూర్యచంద్ర నక్షత్రంలో 3వ భాగము చీకటి కమ్మింది అన్నాడు. అంటే ఆకాశంలో సెలెస్టియల్ బాడీస్, సూర్యచంద్ర నక్షత్రాదుల మీద దీని ప్రభావాన్ని మనం చూస్తున్నాం. 3వ భాగం చీకటి కమ్మునట్లు, పగటి 3వ భాగం సూర్యుడు ప్రకాశించుకున్నట్లు, రాత్రిలో 3వ భాగము చంద్ర నక్షత్రం ప్రకాశింపకున్నట్లు వాటిలో 3వ భాగము ఏమైంది? కొట్టబడెను అన్నాడు. అమ్మా వింటున్నారా? ఏమైందంట? కొట్టబడి. 3వ భాగం సెలెస్టియల్ బాడీస్ అంటారు వీటిని. సూర్య చంద్ర నక్షత్రాల మీద ప్రభావం కలుగుతుంది అన్నాడు. ఇప్పుడు చూడండి, మొత్తం భూమి అంతా కూడా శాటిలైట్స్ చేత నింపబడింది. మనకు నెట్ వస్తుందంటే దేని ద్వారా చెప్పండి? దేని ద్వారా? శాటిలైట్ ద్వారా. మొత్తం కొన్ని వేల లక్షల శాటిలైట్లు ఉన్నాయి.
ఆ శాటిలైట్లన్నీ వారి పరిస్థితి ఏంటి? మనకు అప్పుడప్పుడు ఈ టీవీలో కింద స్క్రోలింగ్ వస్తుంది. ఈరోజు సౌరగ్రహణం చేత మా ప్రసారాల్లో ఏం కలుగుతుంది? అంతరాయం కలుగుతుంది. చూసారా మీరు ఎప్పుడైనా? కారణం ఏంటంటే సౌర తుఫాను. దానికే అంత ప్రభావం ఉంటే ప్రభు వచ్చినప్పుడు ఈ సెలెస్టియల్ బాడీస్ కదిలిపోతున్నప్పుడు భూమి మీద ఎంత ప్రభావం చూపుతుందో చూడండి. ప్రభు ఈ భూమిని ప్యూరిఫై చేయబోతూ ఉన్నాడు. ఆయన మొత్తం కూడా కంప్లీట్గా దీని యొక్క అపవిత్రతను అంతా కూడా క్లీన్ చేస్తాడు. కొత్త భూమి కొత్త ఆకాశం అంటే మీరేమనుకున్నారు? మళ్ళీ నూతన సృష్టి అనుకోకండి. ఉన్న భూమిని దేవుడు ఏం చేస్తాడు? రెన్యూ చేస్తాడు. రెన్యూ అంటే అశుద్ధాన్ని అంతా కూడా దేవుడు తొలగిస్తాడు, ప్యూరిఫై అయిపోద్ది. ఆది కాండంలో దేవుడు ఎలాంటి ఇమేజ్తో తయారు చేశాడో అదే ఇమేజ్ని మరలా ఇవ్వబోతున్నాడు. అది మనం నేర్చుకోవాలి ఇక్కడ. అందుకని పేతురుపత్తిలో చెప్పాడు, పంచభూతులు మహావేండ్రముతో లయమైపోను. ప్యూర్ ఎయిర్ వస్తుంది అప్పుడు. ఈ సాయిల్ అంతా కూడా మారిపోద్ది. ఎక్కడ కూడా గ్రీనిషే. ఎంత అందంగా ఉంటుందో మీరు ఊటీ, అరకు వ్యాలీ అన్నీ చూసినప్పుడు మీకు కనబడుద్ది. అక్కడ ఎలాంటి పొల్యూషన్ ఉండదు. అక్కడ ఎంత ప్యూర్గా ఉంటుందో చూడండి. అంతకంటే 1000 రెట్లు అద్భుతమైన సృష్టి ప్రభు చేయబోతున్నాడు మన కోసం. అది ఎవరి కోసం అంటే దేవుని పిల్లలకు. అది మనకున్న నిరీక్షణ. కనుక ఈ భూమి ఖచ్చితంగా ప్యూరిఫై అయిపోవాలి. ప్లాస్టిక్ తొలగిపోవాలి. సాతాన్ యొక్క వాడి చేతిలో ఉన్నటువంటి ఆ డాక్యుమెంట్ని స్వాధీనం చేసుకోవాలి ప్రభు. 2 డాక్యుమెంట్లు సిద్ధం చేయబడతాయని చెప్పాను. ఒకటేమో దేవుని దగ్గర ఉంది, మరొకటేమో జిరాక్స్ కాపీ ఎవరి చేతిలో పెట్టాడంటే ఆదాం చేతిలో పెట్టాడు. కానీ ఆదాం చేతిలో సాతాను లాక్కున్నాడు. ఇప్పుడు మరలా ఆదాం చేతులు సాతాను చేతులను దాన్ని తీసుకుని వాడిని 1000 ఏండ్లు నిత్య నరకంలో మహాపాశములతో బంధిస్తాడని మనం చదువుతా. కనుక ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటున్నాం. తర్వాత ఏం జరిగిందంటే 4వ బోర ఊదినప్పుడు సూర్యచంద్రుల్లో మార్పులు కలిగాయి. అలా చూడగా ఆకాశ మధ్యమున ఒక పక్షిరాజు ఎగురుచు బోరలు ఊదబోచిన 3 దూతల బోరల శబ్దమును బట్టి భూనివాసులకు అయ్యో అయ్యో అని గొప్ప స్వరముతో చెప్పుట వింటిని అన్నాడు. మధ్యలో ఒక విచిత్రమైన సంగతి, భూలోకములో ఎలా ఉండబోతుందో పరిస్థితి చెప్తున్నాడు. అయ్యో అయ్యో అని కేకలు వేయ. అయ్యా వేరు అయ్య వేరు. అయ్యా అంటే ఏంటి? అయ్యలారా రక్షణ పొందురకమేమో ఏమి చేయ. మరి ఇదేంటిది? అయ్యో అంటే నెత్తి నోరు బాదుకోవడం. అది పరిస్థితి. ఆ రోజున భయంకరమైన పరిస్థితికి వెళ్ళిపోద్ది. 9వ అధ్యాయం మొదటి వచనంలో చెప్పాడు, 5వ దూత బోర ఊదినప్పుడు ఆకాశం నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రమును చూచి తిని అగాధం యొక్క తాళపు చెవి అతనికి ఇయ్యబడెను అన్నాడు. తర్వాత తేళ్లకున్న బలం ఉన్నటువంటి బయటకు వస్తాయి మిడతలు. అవి కొడతా ఉంటే ప్రజలు అసలు తట్టుకోలేరన్నమాట. తట్టుకోలేని పరిస్థితి. మొన్న ఒక వింత జీవి బయటకు వచ్చిందని సోషల్ మీడియాలో అల్చేలు చేసింది. అదిగో ఈ ప్రకటన గ్రంథంలో ఇది వచ్చేసిందని చెప్పి చాలామంది పొక్కారు సృష్టించారు. అది అసలైంది కాదు. ఇది వస్తుంది అతి త్వరలో. సంఘం ఇక్కడ ఉండదు, ప్రభుతో ఉంటారు. భూమి మీద మిగలబడిన వాళ్ళందరూ కూడా ఆ తేలు కుట్టిన గాయం చేత విపరీతమైన నొప్పి, మంట, బాధ కలుగుతాయి. తట్టుకోలేని పరిస్థితి మనం చూస్తే అప్పుడు పారిపోదామంటే వాళ్ళకి మరణమో దొరకదు అన్నాడు. మనుష్యులు మరణం వెతుకుదురు కానీ ఆశపడతారు, కానీ మరణము వారి యొద్ద నుండి పారిపోవును. ఇలాగ అనుకున్నాను నేను. ట్రైన్ కింద చచ్చిపోదామని పరిగెత్తున్నాడు అనుకో, వెళ్ళిపోయి ట్రైన్కి ఎదురుకుండా వెళ్తున్నాడు అనుకో, ట్రైన్ ఆగిపోవచ్చేమో. అర్థమవుతుందా? ఎత్తైన కొండ మీద దూకేద్దాం అనుకున్నాడు, అది కదిలిపోతే ఇలా ఉంటుందన్నమాట ఆ రోజున పరిస్థితి. తేళ్ళు బాధ, మిడతల బాధ. మిడతలే తేళ్ళులా ఉంటాయి ముఖాలు. అవి గుచ్చితే భయంకరమైన బాధ, తట్టుకోలేని బాధ. అలాంటి పరిస్థితి రాబోతుంది అన్నాడు. కింద చెప్పాడు, స్త్రీకి తల వెంట్రుకల వంటి వెంట్రుకలు వాటికి ఉండేను, వాటి పండ్లు సింహపు కోరల వలె ఉండను. అమ్మో, ఎంత భయంకరమైన జంతువు చూడండి. అంటే పట్టుకుంటే సింహం ఎలాగైతే చర్మాన్ని ఒలుస్తుందో, మాంసాన్ని లాగుతుందో, అలాంటి భయంకరమైన శక్తి వారికి ఇవ్వబడిందని చెప్తున్నాడు. వాటి తల వెంట్రుకల గురించి చెప్పాడు, వాటి పళ్ళు గురించి చెప్పాడు, వాటి తోకల గురించి కూడా చెప్పాడు. తోకలు వాటికి ఉన్నాయి, వాటి కొండ్లు ఉన్నాయి, మనుష్యులకు హాని చేయడానికి అవి బయలుదేరాయి అన్నాడు. వీటిని అపెల్యోన్ అంటారు. వీటిని ఏమంటారు? వీటిని అపొల్యోన్ అంటే నాశనము చేయవాడు. అపోల్లో అంటే దేవత, గ్రీక్ దేవత. అపొల్యోన్
అంటే అర్థం ఏంటంటే దాని అర్థం నాశనము చేయవాడు అని అర్థం. ఇది 5వ దూత బూర ఊదినప్పుడు. మొదటి శ్రమ గతించింది, మరి 2 శ్రమలు ఇంకా మిగిలాయి. 6వ దూత బూర ఊదినప్పుడు వెంటనే యూఫ్రటీస్ నుంచి మరి మహానది యొద్ద బంధించబడిన 4 దూతలు వదిలిపెట్టమని బోర పట్టుకున్నటువంటి శబ్దము అక్కడ మనం వింటాం. ఇక్కడ చూస్తే గుర్రపు రౌతుల సైన్యం బయలుదేరుతుంది. ఎక్కడ ఏ సైన్యం చెప్పండి? గుర్రపు రౌతుల సైన్యం బయలుదేరుతుంది. అవి ఏం చేస్తాయంటే, చదువుకున్న వచనాన్ని 16, 17 వచనాలు చూడండి. గుర్రపు రౌతుల సైన్యము లెక్క 20 కోట్లు, వారి లెక్క ఇంతని నేను వింటిని. మరియు నాకు కలిగిన దర్శనము ఇలాగ చూచితిని, ఆ గుర్రములకును వాటి మీద కూర్చుండిన వారికి నిప్పు వలె ఎరుపు, నీలము, గంధక వర్ణముల మైమరువులు ఉండెను. ఆ గుర్రముల తలలు సింహపు తలల వంటివి, వాటి నోళ్లలో నుండి అగ్ని ధూమకంధకములో బయలు వెళ్ళుచు ఉండెను. మిసైల్స్ లాగా ఉంటాయన్నమాట ఇవి. మిసైల్స్ తెలుసు కదా మీకు, క్షిపణి. ఎవరికైనా తయారు చేసుకున్నారు, అతాఫ్ అని ఉంటుంది పాకిస్తాన్ వాళ్ళకి. వాళ్ళు ఏమని బెదిరించారంటే, మేము లేచేస్తాం 5 నిమిషాల్లో, భారతీయులారు జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరించారు. మనోళ్ళు వెంటనే ఇంకోటి కనిపెట్టారు, బ్రహ్మోస్ అని కనిపెట్టారు. బ్రహ్మోస్ అంటే ఈ అతాఫ్ దగ్గరికి వచ్చింది అనుకోండి, ఈ బ్రహ్మోస్ దాని దగ్గరికి వెళ్ళి ప్రోగ్రామ్ను మార్చేస్తుంది. అది మళ్ళీ ఎక్కడ పడుతుందంటే లాహోర్లో పడి అక్కడ పేలిపోద్ది. ఇగో ఈ విషయాలు చెప్తున్నాడు, ఇలా ఉండబోతుంది భవిష్యత్తు అని. మీకు ఇజ్రాయెల్ దేశంలో చూస్తే ప్రతి విమానానికి కింద ఒక సిస్టమ్ ఉంటుంది. ప్రపంచంలో ఎవరికి లేదు ఆ సిస్టమ్. ఎంతసేపు చెప్పనా, చాలాసేపు ఆ విమానాలు ఏదైనా దగ్గరికి రాకెట్ కానీ లేకపోతే ఏదైనా లాంచర్స్ నుంచి కానీ ఏదైనా డ్రోన్స్ కానీ దగ్గరికి వస్తే అవి ఎక్కడి నుంచి వచ్చాయో ఆ దేశంలో వెళ్ళిపోయి పేలిపోయేటువంటి ఆ సిస్టమ్ని అందులో పెట్టారు. మీరు చూడండి, ఇజ్రాయెల్ విమానాల్ని జస్ట్ మీరు గూగుల్ చేయండి తెలుస్తుంది. దాని కింద అడుగు భాగంలో ఈ కాక్పిట్ ఏరియాలో దీన్ని ప్రిపేర్ చేశారు. చాలా విచిత్రమైన విషయాలు ఉంటాయి వాళ్ళే. కనుక దాని దగ్గరికి ఏ విమానం వెళ్ళినా సరే ఏం చేయలేదు, దాన్ని కూల్చేద్దామని ఎలాంటి రాకెట్ దాని మీద పడడానికి అవకాశమో లేదు, అంత సిస్టమ్ ఉంది. ప్రస్తుతం వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుతున్నారు యుద్ధంలో. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఇంకా ప్రపంచంలో ఎవడో కూడా వారిని జయించలేడు, అంత టెక్నాలజీ ఉంది వాళ్ళ దగ్గర. ఎవరిచ్చారు ఆ టెక్నాలజీ చెప్పండి? ఎవరిచ్చారు? గాడ్స్ ఓన్ కంట్రీ కదా, దేవునికి ప్రియమైన దేశం ఇశ్రాయేల్. ఇశ్రాయేల్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు, అంతే. కనుక దేవుడు వారిని కాపాడుతున్నాడు తన కనురెప్పవలే. ఆయన ఇచ్చే విజయాలు ఎంతో గొప్పవో చూడండి. ఆ తర్వాత 20 కోట్ల మంది సైన్యము హర్మిగద్దోని యుద్ధాన్ని గురించి మనం తర్వాత చూస్తే, రాత్రికి ఇంకా చాలా విషయాలు బోధిస్తాను, మీ స్నేహితులు కూడా తీసుకురండి. హర్మిగద్దోని యుద్ధము, అదేవిధంగా మిలీనియంలో ఏమేమి ఉండబోతున్నాయి, మనం ఎలా సిద్ధపడాలి రాత్రికి, ఇవన్నీ విషయాలు మనము జాగ్రత్తగా నేర్చుకుంటాం. రాత్రికి సిద్ధపడరండి, ప్రార్థనాపూర్వకంగా రండి. 2 హతసాక్షులు, వారి నోట ఉండే సాక్ష్యం, ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటాం. ఏమేమి జరగబోతున్నాయి అని అన్నీ కూడా మీకు కూలంకుషంగా బోధిస్తాను. సిద్ధపడి రావాలని నేను మనవి చేస్తున్నాను. కనుక ప్రార్థనాపూర్వకంగా రండి. ప్రభు సాయం చేయలాగిన, మరి సమయాన్ని అనుకూలపరచలాగిన ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడాలని మనం చేస్తున్నాం. తల వంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మీరు ఇచ్చిన మాటలను బట్టి వందనాలు. అవును ప్రభా, పరల తీర్పు గురించి మేము నేర్చుకున్నాం. మరి ప్రభా, రాత్రి సమయంలో మరిన్ని విషయాలు, లోతైన సంగతులు నేర్చుకోవడానికి కృప పాలించమని ప్రార్థన చేస్తూ, నాయన మా ప్రభు రాక ఎంత త్వరగా ఉందో వాటిని మేము అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి. మా ప్రభా, నీ నామానికి మహిమ చెల్లిస్తున్నాం. మరి ప్రభా, ఫ్యూనరల్ జరుగుతుండగా కృప దయచేయమని, నాయన మీ సహాయం దయచేయమని ప్రార్థన చేస్తూ, సమస్త ఘనత మహిమ ప్రభావాలు ఆరోపించుకుంటూ వచ్చిన బిడ్డలందరిపై నీ దీవెన వర్షము సమృద్ధిగా కురిపించమని, రాత్రి పని కొరకే మమ్మల్ని ఆయుత్తపరచమని, అన్నిట్లు కూడా మీ స్వాధీనం నుంచి మహిమ పొందుమని యేసుక్రీస్తు నామములో వినయంగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.